హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణిరెడ్డి మీతో మీ మనీ ఛానల్. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తూ ఉంటే బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇంకా తెలుసా అండి, స్వీట్ కారంతో వడలండి. ఇవి కారపు వడలు, ఇవి తీపి వడలు. ఇవి మనం తయారు చేసుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా స్వీట్ కార్న్ 2 కండెలు ఉంటే చాలండి. అవి ఇవి 2 రకాలు చేసుకోవచ్చు. ఎలా చేయాలో నా వీడియోలన్నీ ఉన్నాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. చూసి మీ ఆరోగ్యానికి మంచిది, అలాగే నోటికి జీవ చాపల్యము తగ్గుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడాలి అంటే నాగమణిరెడ్డి ఛానల్కి వెళ్ళి పూర్తి వీడియోలు చూడండి. ఎలా చేసానో తెలుస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేసానో చూస్తారా? ఈరోజు మనం స్వీట్ కార్న్ తోటి రకరకాలైనవి చేసుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ అంటే ఓన్లీ ఉడకబెట్టుకోవటం, కాల్చుకొని తినడమే కాదు, దీంతో మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు. రైస్ వెరైటీలు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, స్వీట్లు చేసుకోవచ్చు. ఇలా వెరైటీ చేస్తున్నప్పుడు ఇంకొకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం పిండి లేదనుకున్నప్పుడు ఇలా కండెలు ఉన్నప్పుడు ఎంచక్కా వీటితోటి పునుగులు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, దీంతో గుంట పొంగనాలు వేసుకోవచ్చు, లేకుంటే సెట్ దోశలా కొంచెం మందంగా వేసుకోవచ్చు. ఇన్ని రకాలు చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను కొలుచుకొని, మనకి ఈ కండెలు ఏంటంటేనండి ఎక్కువ తెచ్చుకుంటాం మనం, కానీ మరింత మంది ఉన్నవాళ్ళు అంటే తలా ఒక కండి తినేసేయచ్చు. కొంచెం ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళము ఒక 10 కండెలు తెచ్చుకున్న 2-3 రోజులకి కొంచెం చప్పబడిపోతూ ఉంటాయి మనం ఉడికించుకునే లోపు. అలాంటి వాటినైనా సరే చక్కగా దోశలకో ఇడ్లీలో ఏదైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేస్తున్న వెరైటీ మీకు ఏంటో చూపిస్తున్నాను. దీన్ని శుభ్రంగా ముందు ఒలిచి పెట్టేసేసుకుంటాను. ఒలిచిన తర్వాత ఎలా చేస్తానో చూపిస్తానండి. కండెలన్నీ ఇలా ఒలిచేసాను. శుభ్రంగా మనం ఈరోజు స్వీట్ పునుగులు వేసుకుందాం కార్న్ తోటి. దీనికోసమని 1 కప్పు కార్న్ తీసుకొని, 1 కప్పు బెల్లం, ఒక 3-4 యాలకులు తీసుకున్నానండి. ఇవి ముందు మనం మిక్సీలో మెత్తగా పునుగులు పిండిలాగా వేసేసుకుందాం. వీటిలోకి ఈ 3 యాలక్కాయలు కూడా వేసేస్తున్నాను. ఇవి ముందు మెత్తగా వేసేసుకొని తర్వాత బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేస్తే మళ్ళీ మెత్తగా జావ్ అయిపోతుంది. ఇది ముందు మీద వేసేసుకుందాం. ఇలా కచ్చా పచ్చా వేసుకున్న తర్వాత మనము కావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇది పలుకు తగులుతుంటే బాగుంటుంది. తర్వాత ఈ కప్పు బెల్లం కూడా వేసేసుకుందాము. వేసుకొని మెత్తగా వేసుకుందాం. ఒకవేళ తడి అదే లూజ్ వచ్చేస్తుంది. ఒకవేళ లూజ్ సరిపోదంటే జస్ట్ ఒక స్పూను వాటర్ వేసుకొని చేయండి. మెత్తగా వేసేసాను. వేసిన పిండిని దీనిలో వేసేసుకుందాం. పిండి అంతా తీసి ఇక్కడ వేసేసి, కొంచెం ఎరువుగా ఉంటుందండి, మనకి బైండింగ్ లాగా ఉండదు. బైండింగ్ కోసమని మనకి ఇష్టమైన కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ మీరు ఏదైనా వేసుకోండి. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నామంటే ఆ పిండి బైండింగ్ లాగా ఉండి మనకి వడలైనా పునుగులైనా విడిపోకుండా వస్తుంది. విడిగా ఒక్క కార్నే వేసామనుకోండి, ఇది కొంచెం బైండింగ్ ఉండదు. దానివల్ల మనకి వడలు విడిపోయే అవకాశం ఉంటుంది. చక్కగా ఇదంతా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం జిగురు వచ్చింది పిండి. మనం చక్కగా గారెలు వేసుకుంటే వడలు ఇలా వచ్చేస్తాయి, విడిగిపోవన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద నూనె పెట్టేసుకుందాం. స్వీట్ కార్న్కి స్వీట్ గారె పిండి రెడీ అయిపోయింది. నూనె పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. దీన్ని మనం పిండిని కొంచెం ఉండలుగా తీసుకొని చక్కగా చూడండి, ఇంకా గరుకులు లేకుండా చక్కగా చేతితోటి చేసేసుకోవచ్చు. వడలు వేసేసుకుందాం. ఇలా మనం చిన్న బాండీలో కొంచెం నూనె వేసుకొని చేసుకున్నాం అనుకోండి, నూనె ఖరాబు కాకుండా ఉంటుంది. నిదానంగా చేసుకోవచ్చు. ఒకవేళ మరింత వంటలు చేసేటట్లయితేనే పెద్దలు వేసేసుకోండి. లేకపోతే చిన్న వడలు పెద్ద వడలు అనేది మన నూనెను బట్టి, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నూనె వాడుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వాడకూడదు కాబట్టి
నేను తక్కువగా నూనె పోసుకొని చిన్న బాండీలో పెట్టేసుకుంటాను అన్నమాట. కొంచెం వంటలే కాబట్టి నావి. చూడండి, చేతితోటి వేసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా ముందు దాన్ని తిరగేసుకున్నాను. వెంబడే తిరగేసుకోకూడదు, కొంచెం వేగాక తిరగేసుకుని అలా రెండు వైపులా కాల్చుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చేసుకొని ఇలా రెడ్ కలర్లో అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలోపు తీసేసుకోవట్లేదండి. ఇలా కొంచెం ఒక్క నిమిషం వడల్సి, ఒకవేళ నూనె ఎక్కువ పీలుస్తుందేమో అనుకుంటే కనుక మీరు టిష్యూ పేపర్ వేసేసుకొని ఆయిల్ అంతా పీకినేసుకులాగా చేసేసుకోండి. చూడండి, ఇలాగే అన్నీ వేసేసుకోవటమేనండి. చేతితోటి వేసుకుంటాను నేను. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి. మనం కొంచెం గరుకుగానే చేసేసుకున్నాం, మరీ మెత్తగా ఏం పిండి రాదండి మనం ఎంత గ్రైండర్లో వేసినా. ఇలా వేసేసుకుంటానండి. వేసేసి ఇది కూడా చేసేస్తాను. స్వీట్ వడలు రెడీ అయిపోయినాయండి. ఇక చక్కగా నేను ఎర్రగా వేయించుకున్నాను, కొంచెం లేతగానే తీసుకోవచ్చండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ మొత్తం లోపల ఫుల్గా ఉడుకుతుంది, ఎంత టేస్టీగా ఉంటాయి. ఇలా స్వీట్ కార్న్తో కూడా మీరు వడలు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఒకసారి ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చండి. ఇక రెండో వంట కారపు వడలకి ఇలా స్వీట్ కార్ను, పచ్చిమిరపకాయలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వడల కోసమని ఇవన్నీ ఒలిచి పెట్టుకున్నామండి. స్వీట్ కార్న్ అంతాను, దీనికి తగ్గట్టు ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసేసుకొని వడపిండి రెడీ చేసేసుకుందాం. ఇవి తీపి వడలు చేస్తాము, దీంతో కారం వడలు కూడా చేసుకోవచ్చు. ఎంచక్కా కారం వడల కోసమని స్వీట్ కార్ను ఒక 2 కప్పులు తీసుకుంటున్నానండి. దీన్ని మనం చక్కగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, మళ్ళీ వేసిన తర్వాత తీయలేం కాబట్టి ముందు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెత్తగా పిండి వేసేసుకుందాం. ఇదండి, మెత్తగా వేసేసాను. దీన్ని మనం ఇప్పుడు ఈ పిండిని దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా వేసేసుకొని దీనిలో ఒక 1/2 స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది. అలాగే మనకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుందాం. ఇది బైండింగ్ కోసం దీన్ని కూడా కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోండి. బియ్యం పిండి వేస్తేనే బాగుంటుందండి, కార్న్ఫ్లోర్ వేస్తే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి. చక్కగా ఇవన్నీ కలిపేసేసుకుందాం. ఒకవేళ కొంచెం లూజ్గా ఉందనుకోండి, వడల పిండిలాగా రాకపోతే ఇంకొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చండి. లేదనుకోండి, బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా కలుపుకోవచ్చండి. మనకి జిగురు రావటం కోసమే కాబట్టి ఏ పిండి కలుపుకున్నా ఇబ్బంది లేదు. నేను బియ్యం పిండే కలుపుతున్నాను కానండి, జనరల్గా శనగపిండి కలుపుకున్నా కూడా వడలు బాగానే ఉంటాయి. ఇవైతే క్రంచీగా వస్తాయి అన్నమాట. బియ్యం పిండితో అయితే కనుక కరకరలాడుతూ వస్తాయి. ఇంకా పిండి అంతా కలిపేసాను, రెడీ అయిపోయింది. ఇక నూనె పొయ్యి మీద పెట్టేసుకొని వడలు చేసేసుకోవటమేనండి. ఇక మనం వడపిండి రెడీ అయిపోయింది, ఇక నూనె పెట్టేసుకుందాం. వడల పిండి అంతా రెడీ అయిపోయింది కదండి. ఒక చిన్న ఉండ తీసేసుకొని చక్కగా గుండ్రంగా రౌండ్ బాల్ లాగా చేసేసుకుందాం. చేసుకొని చక్కగా నూనె కాగాక చూడండి, ఇట్లా నూనె పొయ్యి మీద కాల్చి, మనం ఎక్కువ హై వేళ్ళుపి చేయకూడదండి, మరీ సన్న కాకుండా అట్లా సరిపడా కారపు వడలు కూడా వేసేసుకుంటాం. ఆల్రెడీ తీపి వడలు రెడీ అయిపోయినాయండి. ఆ 1 కప్పు పప్పుకి నాకు 9-10 వచ్చినాయండి. మనుషులను బట్టి ఇంకొంచెం ఎక్కువ తక్కువ. స్వీట్ కార్న్ ఇప్పుడు ఎక్కువ బాగా దొరుకుతుంది. స్వీట్ కార్న్ ఒంటికి చాలా మంచిదంటండి. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకైనా, లేదంటే ఈ షుగర్ పేషెంట్లకైనా దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల డైజెషన్ ప్రాబ్లం కానీ,
కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఏమీ రావట. స్వీట్ కార్న్ కదా, స్వీట్ అని చెప్పి చాలామంది షుగర్ పేషెంట్స్ కూడా తినరండి. కానీ దీనిలో ఉండే న్యాచురల్గా వచ్చే షుగర్ పెద్ద ఆరోగ్యానికి హాని ఏం చెయ్యదండి. కాకపోతే మామూలు వాళ్ళు 2 తింటే వాళ్ళు 1 తినచ్చు. ఇలా 2 వైపులా కాల్ చేసేసుకున్నాం. కొంచెం వేగాకే తిప్పాలి, లేకుంటే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరీ మెత్తటి పిండి కాదు కదా, కొంచెం గరుకుంటుంది. గబుక్కుని ఎలా ఉంటాయి అంటే మనము శనగబేడలతో వడలు చేసుకుంటాం చూడండి, అలా ఉంటాయండి. ఒకవైపు వేగాక రెండో వైపు వేసుకున్నాం. మెల్లగా సన్న సగం మీద కాల్ చేసుకుంటున్నాం. ఇవి త్వరగానే వేగుతాయండి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కాబట్టి ఒక్కొక్కటి తీసేసుకున్నాం. అవి ముందు వేసినవి కొంచెం ఎక్కువగా కాదు ఉంటాయండి. నేను చిన్న బాండీ పెట్టి చేస్తుంటాను కదండి, కొంచెం వేయడానికి తీయడానికి ఒక చేతితోటే చేసుకుంటూ ఉంటాను. దానివల్ల కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇక 2 కొంచెం ఇవి 2 కూడా వేగిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఇంకా వడలు ఎంచక్కా మనము స్వీట్ కార్న్ తోటి, ఇవి కారపు వడలు అంటే జనరల్గా మనం చేసుకునే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వేసుకుని చేసుకున్నటువంటి వడలండి. ఇలాగే మనం స్వీట్ కార్న్ తోటి స్వీట్ వడలు కూడా చేసుకున్నాం కదా. ఇలా టేస్టీగా హెల్తీ రెసిపీ చూడాలి అంటే తప్పనిసరిగా నాగమణిరెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా చేశానో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.